Hi everyone, welcome back to PSRJ and NEET Academy. So today topic is first year organic chemistry, some basic principle of organic compounds. Some basic principles of organic chemistry. So yeah, in NEET exam and JE and also MSET. So weightage in JE. So compulsory 2 or 3 questions. In NEET 4 questions. In MSET 2 questions. So yeah, topics this total basic principle of organic chemistry, two parts. And the name is general organic chemistry. So general organic chemistry part one and part two. So yeah, so topics. So yeah, topics covered. First introduction, introduction. Next one, hybridization, classifications of carbon atoms, representation of organic compounds, classifications of organic compounds and nomenclature, isomerism, reaction mechanism, and methods of purification of organic compounds, qualitative, qualitative and quantitative analysis. So these are the main topics. So yeah, in competitive orientation, here hybridization based question one and classifications of organic chemistry and nomenclature important and isomerism also important, reaction mechanism important, purification techniques in NEET exam. So compulsory question in purification methods in JA qualitative and quantitative analysis based questions as every topic is important. Okay, na? So these are the total general organic chemistry topics. Okay, na? Introduction. So today I discuss introduction and hybridization, classifications of carbon atoms, and the representation of organic compounds, and the classifications of organic compounds. So what is the organic chemistry? So, so what is the organic chemistry? సో ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటంటే మనం
మనం తీసుకున్న కాంపౌండ్స్లో హైడ్రోకార్బన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ CH4. ఈ కాంపౌండ్లో ఎవరెవరు ఉండాలి ఐటమ్స్? కార్బన్, హైడ్రోజన్. సో కార్బన్, హైడ్రోజన్ అంటే దీన్ని హైడ్రోకార్బన్ అంటాము. సో హైడ్రోకార్బన్ గురించి అండ్ ఇట్స్ డెరివేటివ్స్. ఇక్కడ డెరివేటివ్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, మీథేన్లో ఒక హైడ్రోజన్ ప్లేస్లోకి ఆల్కహాల్ గ్రూప్ వచ్చింది. దిస్ ఇస్ ద ఆల్కహాల్, డెరివేటివ్ ఆఫ్ మీథేన్. సో ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటంటే ఇట్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ హైడ్రోకార్బన్ and its derivatives is known as organic chemistry. So what is the organic chemistry? It is the branch of chemistry which deals with the study of hydrocarbons and its derivatives. Okay, హైడ్రోకార్బన్ ని వాటి యొక్క డెరివేటివ్స్ గురించి డిస్కస్ చేసేదాన్ని మనం ఏమంటామంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటాము. సో ఇక్కడ దిస్ ఇస్ ద హైడ్రోకార్బన్. ఇట్స్ డెరివేటివ్స్ అంటే హైడ్రోకార్బన్ నుంచి మనకి ఎవరు ఫామ్ అయ్యారు? ఇక్కడ ఆల్కహాల్ వచ్చింది. సో దీని యొక్క డెరివేటివ్స్ మనం ఈ రెండింటి గురించి డిస్కస్ చేసే కెమిస్ట్రీని ఏమంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటారు. సో వాట్ ఇస్ ద ఆర్గానిక్ కెమిస్ట్రీ? ఇట్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అండ్ ఇట్స్ డెరివేటివ్స్. సో మరి వాట్ ఇస్ ద హైడ్రోకార్బన్? అదే హైడ్రోకార్బన్ నేమ్లో చూడండి, హైడ్రోకార్బన్. సో కాంపౌండ్ కంటైన్ carbon and hydrogen only. Is known as hydrocarbons. ఓకే. సో మనం తీసుకున్న కాంపౌండ్లో కార్బన్, హైడ్రోజన్ మాత్రమే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం మీథేన్ CH4, ఈథేన్ C2H6, ప్రొపేన్ C3H8. దీంట్లో కార్బన్, హైడ్రోజన్ ఉండేట్లా ఏమంటామంటే హైడ్రోకార్బన్స్ అంటాం. ఓకే. సో ఇదే హైడ్రోకార్బన్ డెఫినేషన్. సో కాంపౌండ్ కంటైన్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఈజ్ నోన్ యాజ్ హైడ్రోకార్బన్స్. సో ఇక్కడ ఇంట్రడక్షన్ మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ, మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎలా ఫామ్ అవుతాయంటే మనకి న్యాచురల్గా వైటల్ ఫోర్స్ థియరీస్. సో అకార్డింగ్ టు వైటల్ ఫోర్స్, ఇక్కడ వైటల్ ఫోర్స్ థియరీ ఏం చెబుతుందంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ నేచురల్గా తయారవుతాయి, ల్యాబ్లో మనం ఆర్టిఫిషియల్గా మనం తయారు చేయలేము అని చెప్పింది. సో ఒక అకార్డింగ్ టు వైటల్ ఫోర్స్ థియరీ అంటే ఏంటంటే మనకి న్యాచురల్గా, సో మనకి ఏమంటాము, తుఫాన్ అలా వచ్చినప్పుడు మనకి న్యాచురల్గా క్రియేట్ అయ్యే కాంపౌండ్స్ మన ఆర్గానిక్ కాంపౌండ్ అని చెప్పిన ఎవరు? వైటల్ ఫోర్స్ థియరీ. బట్ అకార్డింగ్ టు వైటల్ ఫోర్స్ థియరీ ద ఆర్గానిక్ కాంపౌండ్స్ do not prepared in lab artificially. సో వైటల్ ఫోర్స్ ఏం చెప్తుందంటే ఆర్గానిక్ కాంపౌండ్ని న్యాచురల్ మన ల్యాబ్లో తయారు చేయలేము, అవి న్యాచురల్గా వాటి అంతటిగా అవే క్రియేట్ అవుతాయి అని చెప్పినాము. కానీ తర్వాత ఒక సైంటిస్ట్ ఓలర్ అయిన సైంటిస్ట్ ఏం చెప్పారంటే ఒక ఇన్ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకొని దాని నుంచి ఆర్గానిక్ కాంపౌండ్ని తయారు చేశాడు. ఓకే. ఓకే. ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ is prepared in the lab is urea. ఓకేనా. మనం ఫస్ట్ ఎవరంటే మనకి ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ is prepared in the lab is urea.
ఎవరు ప్రిపేర్ చేస్తారంటే it was proposed by ఓలర్. సో ఓలర్ అనే అతను సైంటిస్ట్ అమ్మ, అతను ఫస్ట్ డిస్కస్ చేశాడు. ఓలర్. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్? సో యూరియా ప్రపోజ్డ్ బై ఓలర్. ఇతను ఏం చేశారంటే, ఎలా డిస్కస్ చేశారంటే, ఒక అమోనియం సైనైడ్ ఫార్ములా వచ్చేసరికి NH4CnO. దీన్ని ఏమంటే అమోనియం సైనైడ్. దీన్ని ఏం చేశాడంటే డికంపోజ్ చేశాడు, హీట్ చేశాడు. సో డికంపోజ్ చేస్తే ఎవరు ఫామ్ అయ్యారంటే NH2CO NH2. దీన్ని ఏమంటాం యూరియా. సో ఈ విధంగా యూరియాని ప్రిపేర్ చేశాడు. సో ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈజ్ ప్రిపేర్డ్ ఇన్ ద ల్యాబ్ ఈజ్ యూరియా. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై ఓలర్. నెక్స్ట్ ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ ప్రిపేర్డ్ ఇన్ ల్యాబొరేటరీ బై ఇట్స్ ఎలిమెంట్స్. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ ఎవరంటే ఎసిడిక్ యాసిడ్ అమ్మ. ఓకే, ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ was prepared in the lab from its elements is acidic acid. Okay, acidic, the name ఏంటమ్మా acidic acid. It was proposed by Kolbes. Okay, so first organic compound prepared from its elements. అంటే ఇక్కడ మనకు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ తీసుకొని ఆ ఎలిమెంట్స్ నుంచి తయారు చేసి ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ ఎవరంటే ఎసిడిక్ యాసిడ్. మనం కామన్గా దీన్ని ఏమంటాం, ఎనిగర్ అంటాం. ఏమంటాం? ఎనిగర్. సో ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై Kolbes. Second organic compound was prepared from its elements is methane. మీథేన్. సెకండ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఎవరంటే మనకి మీథేన్. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై Berthollet. ఓకేనా, వాటి సైంటిస్ట్ నేమ్ ఏమో Berthollet. సో ఇవి మనకి నీటిలో 1 year అడిగాము. సో ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ ప్రిపేర్డ్ ఇన్ ల్యాబ్ ఈజ్ యూరియా. ఇది ప్రపోజ్డ్ బై ఓలర్. సో అమోనియం సైనైడ్ డికంపోజ్ చేసి యూరియా వచ్చింది. సో ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ ఫ్రమ్ ఇట్స్ ఎలిమెంట్స్ ఉన్నాం. ఇక్కడ ఒక కాంపౌండ్ తీసుకొని చేసాం. ఇక్కడ ఏంటంటే ఒక ఎలిమెంట్స్ని తీసుకొని, ఇట్లా ఉన్న ఎలిమెంట్స్ ఎవరు, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, వాటి నుంచి తీసుకుని ఫస్ట్ ఆర్గానిక్ కాంపౌండ్ తయారు చేసింది ఎవరంటే మనకి ఎసిడిక్ యాసిడ్ అమ్మ. ప్రపోజ్ చేసిన ఎవరంటే కోల్బేస్. సెకండ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఎవరంటే మీథేన్. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై Berthollet. ఓకే, సో దిస్ ద ఇంట్రడక్షన్. సో నెక్స్ట్ క్యాటినేషన్. సో క్యాటినేషన్ అంటే ఏంటంటే మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో మామూలుగా మనకి ఎవరు ఉంటారంటే మెయిన్ హైడ్రోకార్బన్ ఎవరున్నారు, కార్బన్. సో కార్బన్ మెయిన్ ఆటమ్ ఎలిమెంట్ అమ్మ. సో డెఫినేషన్ చెప్తాం క్యాటినేషన్, ద ఎబిలిటీ ఆఫ్ కార్బన్ ఆటమ్ టు ఫార్మ్ లాంగ్ చైన్స్ or rings is known as
catenation. ఓకే. సో కార్బన్ మనకి మన టోటల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కార్బన్ కామన్ ఎలిమెంట్. ద ఎబిలిటీ ఆఫ్ కార్బన్ ఆటమ్ టు ఫార్మ్ లాంగ్ చైన్స్ ఆర్ రింగ్స్ ఈజ్ నోన్ యాజ్ క్యాటినేషన్ అంటాము. సో ఇక్కడ మరి ఆ కార్బన్ కాంపౌండ్స్ మనకి కార్బన్ ఎందుకు నెంబర్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తుందంటే దానికి 4 పాయింట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే టెట్రా వ్యాలెన్సీ. కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఏంటంటే టెట్రా వ్యాలెన్సీ. నెక్స్ట్ వన్ వచ్చరికి క్యాటినేషన్ పవర్, మ్యాక్సిమం క్యాటినేషన్ పవర్ అండ్ టెట్రా వ్యాలెన్సీ అండ్ ఐసోమిజం ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ఒక ఐసోమిజం ఫామ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది కార్బన్కి. అండ్ కార్బన్ టెండెన్సీ టు ఫామ్ మల్టిపుల్ బాండ్స్. కార్బన్ మల్టిపుల్ బాండ్ కూడా ఫామ్ చేసి 4 పాయింట్స్ వల్ల. సో కార్బన్ కాంపౌండ్స్ మనకి ఎన్ని ఉంటాయి అంటే నెంబర్ ఆఫ్ ఇన్ఫినిటీ కాంపౌండ్స్ ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ కార్బన్ కాంపౌండ్స్ ఆర్ innumerable due to innumerable అంటే ఇన్ఫినిటీ మనకి. ఎందుకంటే డ్యూ టు ఫస్ట్ వన్ మ్యాక్సిమం catenation capacity of carbon atom. Okay, maximum catenation capacity of carbon atom. So second one tetravalency of carbon. Tetravalency of carbon. Third one isomerism in organic compounds and carbon form multiple bonds. సో కార్బన్ మనకి ఏమవుతుంది మల్టిపుల్ బాండ్ ఫామ్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో ఈ 4 వల్ల మనకి నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ వస్తాయి. ఓకేనా. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి కార్బన్ మెయిన్ రా. సో దానికి ఎందుకంటే దానికి క్యాటినేషన్ పవర్ ఎక్కువ. సో దానివల్ల మన కార్బన్ కాంపౌండ్స్ ఆర్ ఇన్యూమరబుల్ డ్యూ టు మ్యాక్సిమం క్యాటినేషన్ కెపాసిటీ ఆఫ్ కార్బన్, టెట్రావాలెన్సీ ఆఫ్ కార్బన్, ఐసోమరిజం ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్ ఫార్మ్ మల్టిపుల్ బాండ్స్. సో ఇది టోటల్గా ఇంట్రడక్షన్. సో నెక్స్ట్ కార్బన్ మనకి ఇక్కడ మనం కార్బన్ ఫార్మ్ మల్టిపుల్ బాండ్స్ అన్నాం. సో ఇక్కడ కార్బన్ మల్టిపుల్ బాండ్ ఏం చేసుకుంటుంది అంటే దాని యొక్క వ్యాలెన్సీ ఎంత అని చెప్పుకున్నాం 4. సో వాట్ ఈస్ ద వ్యాలెన్స్? టెట్రా మీన్స్ 4. చూడండి వాట్ ఈస్ ద టెట్రా వ్యాలెన్సీ? Tetravalency of carbon. So carbon atomic number of carbon atom equal to atomic numbers Z equal to 6. Ground state electronic configuration 1s2 2s2 2p2. So here 2s2, p having 3 orbital, 2px, 2py, 2pz. This is the ground state having 2 unpaired electrons. But a tetravalence means carbon having 4 valence, 4th group element. So in the first excited state electronic configuration, one of the 2s electron transferred to 2p orbital. So 1s2, 2s1, 2p3. This is the outer shell. So here 2s1, 2p3. Here see in outer shell each 4 unpaired electron is there. 4 unpaired electron means tetravalency. So carbon valency is 4. So that's a tetravalency of carbon. So due to tetravalency, here this electrons are involved in hybridization. To carbon form 3 types of hybridization. So sp, sp2 and sp3 hybridization form. So carbon having sp
sp2 sp3 hybridization. Due to tetravalency, carbon form 3 types of valency hybridations: sp, sp2 and sp3 hybridization. So here and carbon form multiple, but carbons are 4 valency, carbons surrounding 4 sigma bonds, or carbon surrounding 2 sigma bond and 1 double bond, or carbon form 1 sigma bond 1 triple bond. So carbon valency 4 tetravalency among. So carbon 4 surrounding single bond, 4 single bonds are possible, or 2 single bond 1 double bond also possible. Carbon form 1 single bond 1 triple bond also possible. Multiple, previously write multiple bond, carbon form multiple bonds like this one. Okay, so this is the tetravalency of carbon. So next one, so here hybridization sp, sp2 and sp3 hybridization form each carbons. So in sp hybridization, the percentage of percentage of s and percentage of p, here 50 percentage of s character and here 50 percentage of p character. Here s percentage 33.33 percentage, p percentage is 66.66 percentage. Here s percentage is 25 percentage, p percentage equal to 75 percentage. So here shape of sp hybridization linear, here trigonal planar, here tetrahedral. So a bond angle 180 degrees, here bond angle 120 degrees, here bond angle 109 degree 28 minutes. So here electronegativity of carbon atoms. So here s percentage increases, electronegativity increases. So here important term, s character increases, electronegativity increases. So sp carbon, sp2 carbon, sp3 carbon, which is the more electronegativity. So electronegativity order, s percentage increases, electronegativity increases. Here 50, here 33, here 25. More s percentage sp. So sp carbon atom is more electronegative than sp2 than sp3. So remember, electronegativity order, sp carbon atom is more, sp3 carbon is less, because here s percentage 50, here s percentage 25. S percentage increases, electronegativity increases. S percentage increases, electronegativity increases. S percentage decreases, electronegativity also decreases. So this is the sp sp2 hybridization percentage. Shape sp linear, bond angle 180, sp2 trigonal planar, bond angle 120. Here sp3 tetrahedral, bond angle 109 degree 28 minutes. సో మరి ఇప్పుడు ఒక కాంపౌండ్ ఇచ్చినప్పుడు మనకి క్వశ్చన్స్ ఏమడుగుతుందంటే నీట్ లెవెల్లో ఆర్ జేఈలో కూడా ఒక కాంపౌండ్ ఇస్తాడు. కాంపౌండ్ ఇచ్చి మనకి ఒక నెంబర్ ఇస్తాడు కార్బన్కి, ఆ కార్బన్ యొక్క హైబ్రిడేషన్ ఎంత ఏంటి అని అడుగుతుంటాడు. సో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, హౌ టు ఐడెంటిఫై ద హైబ్రిడేషన్, హౌ టు ఐడెంటిఫై ద హైబ్రిడైజేషన్. చూడండి మనకి తీసుకున్న కాంపౌండ్లో కార్బన్ వ్యాలెన్స్ ఎంతమ్మా 4. కార్బన్ సరౌండింగ్ ఓన్లీ 4 సింగిల్ బాండ్స్ ఉంటే దాని కార్బన్ యొక్క హైబ్రిడేషన్ ఏంటంటే sp3 హైబ్రిడైజేషన్. ఏంటి, కార్బన్ సరౌండింగ్ ఓన్లీ సింగిల్ బాండ్స్, ఓన్లీ సిగ్మా బాండ్స్ ఉంటే
sp3 hybridation. Carbons చూడండి. సో ఇలా కార్బన్ సరౌండింగ్ ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉన్నాయి, 4 సింగిల్ బాండ్స్ ఉన్నాయి. సింగిల్ బాండ్ మీన్స్ సిగ్మా బాండ్. సో ఈ కార్బన్ యొక్క హైబ్రిడేషన్ ఏమవుతుందంటే sp3. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కార్బన్ సరౌండింగ్ 2 సింగిల్ బాండ్ 1 డబుల్ బాండ్ ఉంది. అంటే కార్బన్ డబుల్ బాండ్కి అటాచ్ అయింది. సో డబుల్ బాండ్కి అటాచ్ అయితే దీని హైబ్రిడేషన్ ఏంటంటే sp2 అంటాం. నెక్స్ట్ కార్బన్ ఒక సింగిల్ బాండ్ ఒక ట్రిపుల్ బాండ్ ఉంది, అంటే ట్రిపుల్ బాండ్కి అటాచ్ అయింది. దీని యొక్క హైబ్రిడేషన్ ఏంటంటే sp. ఒక హౌ టు ఐడెంటిఫై ద హైబ్రిడేషన్ రా, కార్బన్ సరౌండింగ్ ఓన్లీ 4 సింగిల్ బాండ్స్, ఒక 4 సిగ్మా బాండ్స్. కార్బన్ సరౌండింగ్ 4 సిగ్మా బాండ్స్ ఉంటే sp3 హైబ్రిడేషన్. కార్బన్ సరౌండింగ్ 2 సిగ్మా బాండ్ 1 pi బాండ్ sp2. కార్బన్ సరౌండింగ్ 1 సింగిల్ బాండ్ 1 ట్రిపుల్ బాండ్ sp. ఓకేనా, కార్బన్ సరౌండింగ్ 4 సిగ్మా బాండ్ sp3. కార్బన్ సరౌండింగ్ 2 సిగ్మా బాండ్ 1 డబుల్ బాండ్ sp2. కార్బన్ సరౌండింగ్ 1 సిగ్మా బాండ్ 1 ట్రిపుల్ బాండ్ sp. అలా అని చెప్పుకోవచ్చురా. లేదా కూడా ఎలా చెప్పుకుంటామంటే కార్బన్ సరౌండింగ్ ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉంటే sp3, డబుల్ బాండ్కి అటాచ్ అయితే sp2, ట్రిపుల్ బాండ్కి అటాచ్ అయితే sp. ఓకేనా, మనకి ఇచ్చిన కాంపౌండ్లో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇలా ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఈ కార్బన్ సరౌండింగ్ CH3 అంటే మనం ఎలా రాసుకోవచ్చు అంటాము, ఇలా రాసుకోవచ్చు CH3. కార్బన్ సరౌండింగ్ ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉండేరా, దీని హైబ్రిడేషన్ sp3. ఇక్కడ కూడా CH2. కార్బన్ సరౌండింగ్ ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉండేరా sp3. కార్బన్ ట్రిపుల్ బాండ్కి అటాచ్ అయిందమ్మ sp. కార్బన్ ట్రిపుల్ బాండ్కి అటాచ్ అయింది sp. కార్బన్ డబుల్ బాండ్కి అటాచ్ అయింది sp2. కార్బన్ డబుల్ బాండ్కి అటాచ్ అయింది sp2. సో ఈ విధంగా ఒక కాంపౌండ్ ఇచ్చినప్పుడు మనకి దాంట్లో sp3 ఎలా ఐడెంటిఫై చేయాలి, sp2 ఎలా సింపుల్గా CH3 కనిపిస్తే ఆ కార్బన్కి రా, CH3 కనిపిస్తే sp3, CH2 కనిపించిన sp3 రా, ట్రిపుల్ బాండ్కి అటాచ్ అయితే sp, డబుల్ బాండ్కి అటాచ్ అయితే sp2. ఓకే, సో ఈ విధంగా మనం హైబ్రిడేషన్ మనం ఐడెంటిఫై చేస్తున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. ఈ కాంపౌండ్ ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి హైబ్రిడేషన్. సో కార్బన్స్ CH3 అంటే ఏం చెప్పుకున్నాము, కార్బన్ సరౌండింగ్ సిగ్మా బాండ్స్ ఓన్లీ సింగిల్ బాండ్స్. సో హైబ్రిడేషన్ sp3. డబుల్ బాండ్కి అటాచ్ అయిందమ్మా sp2. డబుల్ బాండ్కి అటాచ్ అయిందిరా sp2. ట్రిపుల్ బాండ్కి అటాచ్ అయింది sp. ట్రిపుల్ బాండ్కి అటాచ్ అయింది sp. ఇక్కడ సరౌండింగ్ ఓన్లీ సింగిల్ బాండ్ sp3. సో ఈ విధంగా మనకి ఒక కాంపౌండ్ ఇచ్చినప్పుడు హైబ్రిడేషన్ ఈ విధంగా మనం ఐడెంటిఫై చేస్తుంటాం. ఓకే, నెక్స్ట్ హైబ్రిడ్ ఆర్బిటాలు ప్యూర్ ఆర్బిటాల్ అని అడుగుతుంటాడు మనకి క్వశ్చన్. హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అండ్ ప్యూర్ ఆర్బిటాల్. ప్యూర్ ఆర్బిటాల్కు ఎందరి నేమ్ ఏంటంటే అన్హైబ్రిడ్ ఆర్బిటాల్. హైబ్రిడేషన్ ఇన్వాల్వ్ అయితే హైబ్రిడ్ ఆర్బిటాల్ అంటాము, ఇన్వాల్వ్ కాకపోతే ప్యూర్ ఆర్బిటాల్ అంటాము. మనకి ఇక్కడ కూడా మనకి 2-3 టైమ్స్ అడిగాడు నీటిలో. బెంజిన్ మీద కూడా ఒకసారి బెంజిన్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్ ప్యూర్ ఆర్బిటాల్ ఇన్ బెంజిన్ అడుగుతుంటాడు. సో మనకి హైబ్రిడ్ ఆర్బిటాల్ ఎలా గుర్తుపట్టాలి, ప్యూర్ ఆర్బిటాల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం చెప్పుకుందాం. చూడండి, మనకి హైబ్రిడ్ ఆర్బిటాల్ మనకి హైబ్రిడ్ ఆర్బిటాల్ అంటే ఏంటి, ద ఆర్బిటాల్ ఇన్వాల్వ్ ఇన్ హైబ్రిడైజేషన్. ఆర్బిటాల్ హైబ్రిడేషన్ ఇన్వాల్వ్ అయితే మనకి ఏమేమి ఉంటాయి, sp, sp2, sp3. సో ఇప్పుడు spలో ఎన్ని ఆర్బిటాల్ ఉన్నాయి, ఒక s ఆర్బిటాల్ ఒక p ఆర్బిటాల్, టోటల్ 2 హైబ్రిడ్ ఆర్బిటాల్. s ఆర్బిటాల్ p ఆర్బిటాల్ కలిస్తే మనకి 2 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఫామ్ అవుతాయి. కాబట్టి spలో మనకి ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్ ఉంటాయి, సో sp హ్యావింగ్ 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. దీన్ని మనం ఇచ్చుకోని రాసుకుందాం.
sp2 having ఒక s ఆర్బిటాల్ 2 p ఆర్బిటాల్ టోటల్ ఎన్నమ్మో 3 ఒక s ఆర్బిటాల్ 2 p ఆర్బిటాల్ టోటల్ 3 సో 3 హైబ్రిడ్ ఆర్బిటాల్ sp3 having ఒక s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్ టోటల్ 4 హైబ్రిడ్ ఆర్బిటాల్ సో ఒక కాంపౌండ్ లో మనకి ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్ అని నేను అడిగితే మనం ఆర్బిటాల్ మొత్తం కార్బన్ యొక్క హైబ్రిడేషన్ రాసుకుంటాం. sp ఉంటే 2 హైబ్రిడ్ ఆర్బిటాల్, sp2 ఉంటే 3 హైబ్రిడ్ ఆర్బిటాల్, sp3 ఉంటే 4. సార్ ఎలా వచ్చింది సార్ 2 3 4 అంటే చూడండి ఒక s ఒక p రాదు 2 హైబ్రిడ్ ఆర్బిటాల్, ఒక s 2 pలు 3 హైబ్రిడ్ ఆర్బిటాల్, 1 s 3 p ఆర్బిటాల్ 4 హైబ్రిడ్ ఆర్బిటాల్. కాబట్టి ఒక కాంపౌండ్ లో sp హైబ్రిడేషన్ ఉంటే it having 2 hybrid orbital, sp2 carbon having 3 hybrid orbital, sp3 carbon having 4 hybrid orbital. So my next this is the hybrid orbital identification. So pure orbital, so ఇక్కడ ప్యూర్ ఆర్బిటాల్స్ ని ఐడెంటిఫై చేస్తామంటే మనం చూడండి ఫార్ములా. సో ప్యూర్ ఆర్బిటాల్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ hydrogen atoms plus 2 into number of pi bonds. So this is the formula to identify the pure orbital, number of hydrogen atoms plus 2 into number of pi bonds. Okay, ఒక ఎగ్జాంపుల్ చేస్తే మీకు అర్థమవుతుంది. ప్రీవియస్ క్వశ్చన్ లో క్వశ్చన్ ఏం అడిగారంటే ద రేషియో ఆఫ్ ప్యూర్ ఆర్బిటాల్స్ అండ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇన్ బెంజీన్. సో దిస్ ద క్వశ్చన్. చూడండి ఇక్కడ మనం బెంజీన్ ఫార్ములా ఏంటమ్మా, బెంజీన్ ఫార్ములా C6H6. దీని స్ట్రక్చరల్ ఫార్ములా ఎలా ఉంటుందమ్మా 6 కార్బన్స్ 6 హైడ్రోజన్స్ ఆల్టర్నేట్గా డబుల్ బాండ్ ఉంటుంది మనకి. ఇది బెంజీన్ రా. ఇప్పుడు చూడండి మనకి ఫస్ట్ హైబ్రిడ్ ఆర్బిటల్ ప్యూర్ ఆర్బిటల్ అడిగాడు. సో అక్కడ ప్యూర్ ఆర్బిటల్ కనుక్కుంటే మనం ఫార్ములా చెప్పుకున్నాం రా. సో ప్యూర్ ఆర్బిటల్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ప్లస్ 2 into నెంబర్ ఆఫ్ పై బాండ్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది బెంజిన్ రింగ్. బెంజిన్లో నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి 6 plus 2 into number of pi bonds ఎన్ని ఉండే 1 2 3. సో 6 plus 6 summum, so 12. So benzene having how many pure orbital 12. మరి how many hybrid orbital, హైబ్రిడ్ ఆర్బిటాల్ అంటే ఇప్పుడు చూడండి ఏం చెప్పుకున్నాం sp కార్బన్ sp2 కార్బన్ sp3 కార్బన్ చెక్. బెంజిన్ దగ్గర చూడండి ఈచ్ కార్బన్ అటాచ్డ్ టు డబుల్ బాండ్ డబుల్ బాండ్ డబుల్ బాండ్ డబుల్ బాండ్ డబుల్ బాండ్. సో ఈచ్ కార్బన్ హైబ్రిడేషన్ ఏమొస్తుందమ్మా sp2 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 sp2. ఎందుకని ఈచ్ కార్బన్ అటాచ్డ్ టు డబుల్ బాండ్. సో ఆల్ కార్బన్ ఆటమ్స్ హ్యావింగ్ sp2 hybridization. So total 6 carbons in it. So in benzene each carbon atom having sp2 hybridization. sp2 కాబట్టి they have sp2 having how many hybrid orbital 3 hybrid orbital. So total how many sp2 carbon? So your hybrid orbital equal to 6 sp2 carbon atoms. 6 sp2 అంటే 6 into 3, so 18. So hybrid orbital 18, pure orbital 12. Asking question, hybrid pure orbital is to hybrid orbital ratio
12 is to 18, that equal to 6 2s 6 3. So this is the one example. So what is the ratio of pure orbital and hybrid orbital benzene రా? హైబ్రిడ్ ఆర్బిటల్ ఎలా కనుక్కుంటాం అంటే కార్బన్ యొక్క హైబ్రిడేషన్ కనుక్కుంటాం రా. హైబ్రిడేషన్ కనుక్కుంటే మనకు ఈచ్ కార్బన్ హ్యావింగ్ sp2 హైబ్రిడేషన్. ఒక sp2 దగ్గర మనకి 3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఉంటాయి. టోటల్ 6 sp2 కార్బన్స్ ఉన్నాయి. సో 6 into 3 18. సో ప్యూర్ ఆర్బిటల్ ఎలా కనుక్కుంటామంటే నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ప్లస్ 2 into నెంబర్ ఆఫ్ పై బాండ్స్. సో 6 plus 2 into పై బాండ్స్ 3 ఉన్నాయేమో. 6 plus 6 12. సో రేషియో అడిగాడు కాబట్టి 12 is to 12 18. సో 2 is to 3. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం చూడండి. The ratio of hybrid orbital and pure orbital of 1,3 butadiene. ఇక్కడ 1,3 butadiene అంటే ఎలా ఉంటుందంటే మనకి CH2 double bond CH single bond CH double bond CH2. This is the 1,3 butadiene. ఇప్పుడు దీనికి హైబ్రిడ్ ఆర్బిటాల్ ప్యూర్ ఆర్బిటాల్ రేషియో అడిగాడు. సో ఐడెంటిఫై ద హైబ్రిడైజేషన్ ఆఫ్ ఈచ్ కార్బన్ ఫస్ట్. సో వాట్ ఈస్ ద హైబ్రిడేషన్ ఆఫ్ దిస్ కార్బన్ రా? డబుల్ బాండ్కి అటాచ్ అయితే ఏం చెప్పుకున్నాం? sp2. డబుల్ బాండ్కి అటాచ్ అయింది రా sp2. డబుల్ బాండ్కి అటాచ్ అయిందమ్మా sp2. డబుల్ బాండ్కి అటాచ్ అయింది sp2. సో ఇన్ కాంపౌండ్ ఆల్ కార్బన్స్ హ్యావింగ్ sp2 హైబ్రిడైజేషన్. సో ఇప్పుడు హైబ్రిడ్ ఆర్బిటాల్ మనకి ఎలా కనుక్కుంటాం? హౌ మెనీ sp2 కార్బన్? 4 sp2 కార్బన్ ఆటమ్స్. 4 sp2 కార్బన్ కాబట్టి 4 into sp2 కార్బన్ హౌ మెనీ హైబ్రిడ్ ఆర్బిటాల్? 3. 4 into 3 12. సో హైబ్రిడ్ ఆర్బిటాల్ 12. హౌ టు ఐడెంటిఫై ప్యూర్ ఆర్బిటాల్? ప్యూర్ ఆర్బిటాల్ ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ప్లస్ 2 into నెంబర్ ఆఫ్ pi bonds. So number of hydrogen are 2, 3, 4, 5, 6 plus 2 into pi bonds 1, 2. So 6 plus 4 10. So pure orbital 10, hybrid orbital 12. You are asking question ratio of, therefore ratio of hybrid orbital and pure orbital equal to 12 is to 10, that equal to 6 is to 5. ఓకే, ఈ విధంగా మన హైబ్రిడ్ ఆర్బిటాలు ప్యూర్ ఆర్బిటాలు మనం ఈ విధంగా ఐడెంటిఫై చేసుకుంటున్నాం. సో దిస్ ఇస్ ద హైబ్రిడేషన్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ వన్ classifications of carbon atoms and hydrogen atoms. Classifications of carbon atoms and hydrogen atoms. So in the given organic compound, carbon classified into 4 types: primary carbon, secondary carbon, tertiary carbon, quaternary carbon. Okay, so first carbon. So the classifications of carbon atoms and hydrogen atom. మనకు ఒక కాంపౌండ్ ఇచ్చినప్పుడు దాంట్లో కార్బన్స్ మనకు క్లాసిఫై అడుగుతున్నాడు క్వశ్చన్లో. రేషియో అడుగుతున్నాడు ఇక్కడ కూడా మనకు క్వశ్చన్. హౌ టు ఐడెంటిఫై హౌ మెనీ టైప్స్ ఆఫ్ కార్బన్ ఆటమ్? కార్బన్ ఆటమ్స్ ఆర్ classified into 4 types. First one, primary carbon atom. ఇక్కడ రిప్రజెంట్ 1 degree అంటాము, 1 degree కార్బన్. సెకండరీ కార్బన్ atom రిప్రజెంట్ 2 degree కార్బన్. tertiary carbon atoms 3 degree carbon atoms. Next one,
quaternary carbon atoms, 4 degree carbon. So ఇవి టైప్స్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి. ప్రైమరీ కార్బన్ ఆటమ్స్, సెకండరీ కార్బన్ ఆటమ్, టెర్షరీ కార్బన్ ఆటమ్, క్వాటర్నరీ కార్బన్ ఆటమ్స్. సో మరి హౌ టు ఐడెంటిఫై ప్రైమరీ కార్బన్, సెకండరీ కార్బన్, టెర్షరీ కార్బన్. సో ఇక్కడ మనకి చూడండి ఒక కాంపౌండ్ తీసుకుని చూద్దాం మనం. ఇప్పుడు ఈ కాంపౌండ్లో ఎన్ని ప్రైమరీ కార్బన్స్ ఉన్నాయి, సెకండరీ కార్బన్స్ ఉన్నాయి, టెర్షరీ కార్బన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రైమరీ కార్బన్ అంటే ఏంటంటేనమ్మా, ఇది కార్బన్ కార్బన్ వ్యాలెన్స్ ఎంత మనకి 4. కార్బన్ ఈ కార్బన్ డైరెక్ట్గా ఒక కార్బన్కి అటాచ్ అయింది. ఇది ఒక కార్బన్ అనుకోండి, ఇది ఒక కార్బన్. ఈ కార్బన్ డైరెక్ట్గా ఒక కార్బన్కి అటాచ్ అయితే ఈ కార్బన్ ఏమంటామంటే ప్రైమరీ కార్బన్ అంటాం. ఏమంటాం? ప్రైమరీ కార్బన్. కార్బన్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు ఓన్లీ 1 కార్బన్, లేదా కార్బన్ సరౌండింగ్ ఓన్లీ 1 కార్బన్ ఆటమ్ ఈజ్ దేర్, దట్ ఈస్ ద ప్రైమరీ కార్బన్. సో సెకండరీ కార్బన్ ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఈ కార్బన్ ఇటో కార్బన్కి అటాచ్ అయింది, ఇటో కార్బన్కి అటాచ్, 2 కార్బన్కి అటాచ్ అయిందిరా. సో ఈ కార్బన్ ఏమంటామంటే సెకండరీ కార్బన్ అంటాం. సరౌండింగ్ 3 ఉంటే టెర్షరీ అంటాం. సరౌండింగ్ 4 ఉంటే క్వాటర్నరీ. సరౌండింగ్ 5 పాసిబుల్ కాదు, ఎందుకని కార్బన్ వ్యాలెన్స్ ఎంత 4. సో కార్బన్ సరౌండింగ్ ఓన్లీ ఒక కార్బన్ ఉంటే ప్రైమరీ కార్బన్. కార్బన్ సరౌండింగ్ 2 కార్బన్ ఆటమ్స్ ఉంటే సెకండరీ. కార్బన్ సరౌండింగ్ 3 కార్బన్ ఆటమ్స్ ఉంటే టెర్షరీ. కార్బన్ సరౌండింగ్ 4 కార్బన్ ఆటమ్స్ ఉంటే క్వాటర్నరీ. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ కార్బన్ ప్రైమరీయా, సెకండరీయా, టెర్షరీయా చూద్దాం. ఇప్పుడు ఈ కార్బన్ డైరెక్ట్గా ఎన్ని కార్బన్కి అటాచ్ అయింది? ఓన్లీ ఒక కార్బన్కి అటాచ్ అయింది రాదు. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్రైమరీ కార్బన్. ఈ కార్బన్ తీసుకోండి. ఇప్పుడు ఈ కార్బన్ చూడండి, ఇటో కార్బన్కి అటాచ్ అయింది, ఇటో కార్బన్కి అటాచ్ అయింది, ఇటో కార్బన్కి అటాచ్ అయింది, ఇటో కార్బన్ 4 కార్బన్కి అటాచ్ అయింది రా. సో దిస్ కార్బన్ ఈజ్ నోన్ యాజ్ క్వాటర్నరీ. ఈ కార్బన్ చూడండి, డైరెక్ట్గా ఒక కార్బన్కి అటాచ్ అయింది, ప్రైమరీ. దిస్ కార్బన్ అటాచ్డ్ టు ఓన్లీ 1 కార్బన్, ప్రైమరీ. See this carbon attached to this side 1 carbon, this side 1 carbon, this side 1 carbon. So this is attached to 3 carbon. So this is the 3 degree carbon. This carbon attached only 1 carbon, 1 degree. This carbon attached to 2 carbon, 2 degree. This carbon attached to only 1 carbon, 1 degree. So this compound contain how many primary carbon atoms, how many secondary carbon atom, how many tertiary carbon, how many quaternary carbon. See, primary carbons 1, 2, 3, 4, 5. Secondary carbon 1. Tertiary carbon 1. Quaternary carbon 1. ఓకే, ఇలా క్వశ్చన్ ఇచ్చి మనకు కాంపౌండ్ ఇచ్చిన కాంపిటేటివ్లో వాట్ ఇస్ ద రేషియో 1 డిగ్రీ కార్బన్, 2 డిగ్రీ కార్బన్, 3 డిగ్రీ కార్బన్, 4 డిగ్రీ అడుగుతుంటాట. సో వాట్ ఇస్ ద 1 డిగ్రీ కార్బన్ అమ్మో? కార్బన్ సరౌండింగ్ లేదా కార్బన్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు 1 కార్బన్, దాన్ని ఏమంటే ప్రైమరీ కార్బన్ అంటాం. 2 కార్బన్కి అటాచ్ అయితే 2 డిగ్రీ, 3 కార్బన్స్ అటాచ్ అయితే 3 డిగ్రీ, 4 కార్బన్స్కి అటాచ్ అయితే 4 డిగ్రీ. ఓకే, నెక్స్ట్ hydrogen atoms. So if hydrogens also primary hydrogens, secondary hydrogens, tertiary hydrogens. Chunam primary hydrogen atoms 1 degree hydrogen. Secondary hydrogen atom tertiary hydrogen atom quaternary hydrogen atom. ఇక్కడ చూడండి సార్, మరి హౌ టు ఐడెంటిఫై ప్రైమరీ హైడ్రోజన్, సెకండరీ హైడ్రోజన్, టెర్షరీ హైడ్రోజన్స్. సో ఇప్పుడు మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి, హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి, కార్బన్తో పాటు ఎవరు ఉంటారు, హైడ్రోజన్ ఉంటుంది. సో ప్రైమరీ కార్బన్ దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ అయితే ఉన్నాయో ఆ హైడ్రోజన్ ఏమంటామంటే ప్రైమరీ హైడ్రోజన్స్ అంటాం. సో వాట్ ఇస్ ద ప్రైమరీ హైడ్రోజన్? ప్రైమరీ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఇన్ ప్రైమరీ కార్బన్. సో ప్రైమరీ కార్బన్ దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ అయితే ఉంటాయో సో దాన్ని ఏమంటే ప్రైమరీ హైడ్రోజన్ ఆటమ్స్ అంటాం. సో వాట్ ఇస్ ద సెకండరీ హైడ్రోజన్ ఆటమ్? సెకండరీ కార్బన్ దగ్గర ఉండే హైడ్రోజన్స్ ఏమంటాం? సెకండరీ హైడ్రోజన్ అంటాం. టెర్షరీ కార్బన్ దగ్గర ఉన్న దాన్ని టెర్షరీ అంటాం. క్వాటర్నరీ హైడ్రోజన్స్ ఎగ్జిస్ట్ అవుతుందా మనకి? చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్,
క్వాటర్నరీ హైడ్రోజన్ ఐటమ్స్ అంటే ఏంటి? క్వాటర్నరీ కార్బన్ దగ్గర ఉండాలి. సో ఇది క్వాటర్నరీ కార్బన్, హైడ్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ, ఎందుకంటే కార్బన్ బ్యాలెన్స్ ఆల్రెడీ 4 కంప్లీట్ అయిపోయింది, ఇంకా హైడ్రోజన్స్ ఉండవు. కాబట్టి మనకి ఇక్కడ క్వాటర్నరీ హైడ్రోజన్స్ అనేది ఎగ్జిస్ట్ ఉండదు మనకి. ఓకేనా? ప్రైమరీ హైడ్రోజన్స్, సెకండరీ హైడ్రోజన్స్, టెర్షరీ హైడ్రోజన్. సో వాట్ ఈస్ ద ప్రైమరీ హైడ్రోజన్? ద నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ ఇన్ ప్రైమరీ కార్బన్. So what is the secondary hydrogen atom? The number of carbon atoms in secondary carbon. Tertiary అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఇన్ టెర్షరీ కార్బన్. ఇప్పుడు చూడండి, ప్రైమరీ కార్బన్ దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ వస్తాయి మీరు ఎక్కడైనా చూసుకోండి, CH3 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 CH3. సో ప్రైమరీ హైడ్రోజన్స్ ఎన్ని ఉంటాయంటే, ప్రైమరీ కార్బన్ దగ్గర ఉన్న ఐటమ్ ప్రైమరీ హైడ్రోజన్స్ అంటాం. సో ప్రైమరీ హైడ్రోజన్స్ మనకి ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ప్రైమరీ కార్బన్ దగ్గర ప్రైమరీ కార్బన్ హ్యావింగ్ హౌ మెనీ హైడ్రోజన్స్ అమ్మా? 3 హైడ్రోజన్స్ ఉంటాయి. ఓకేనా? ప్రైమరీ కార్బన్ హ్యావింగ్ 3 ప్రైమరీ హైడ్రోజన్స్. సెకండరీ కార్బన్ దగ్గర మనకి ఏముంటాయి? సెకండరీ హైడ్రోజన్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి చూడండి, దిస్ ఇస్ సెకండరీ కార్బన్ రా. సో సెకండరీ కార్బన్ హ్యావింగ్ 2 degree కార్బన్ హ్యావింగ్ 2 degree, so 2 degree hydrogens. 3 degree carbon, 3 degree carbon having 1 hydrogen. So 3 degree carbon having 1 3 degree hydrogen. 4 degree carbon having 0. ఓకేనా? ఎన్ని? 0 ఉంటుంది. అట్లా ఎగ్జిస్ట్ కావాలనుకుంటాము. ఇది ఒక కాంపౌండ్ ఇచ్చినప్పుడు ప్రైమరీ హైడ్రోజన్స్ ఎలా గుర్తుపెడతామంటే, ప్రైమరీ ఇప్పుడు చెప్పని ఈ క్వశ్చన్ తీసుకున్నాం. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ హౌ మెనీ ప్రైమరీ hydrogens, secondary hydrogens, tertiary hydrogens, quaternary hydrogens అని అడిగాడు. ప్రైమరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి ఈ కాంపౌండ్లో? 5 ఇంటూ ప్రైమరీ కార్బన్ దగ్గర ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయని చెప్పుకున్నాము? 3. 5 ఇంటూ 3 15. సెకండరీ కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 1. హౌ మెనీ హైడ్రోజన్స్ ఇన్ సెకండరీ కార్బన్? 2. 3 డిగ్రీ నుండి 1. హౌ మెనీ హైడ్రోజన్స్? 1. Quaternary carbon 1. How many hydrogen? 0. So quaternary hydrogens 0. సో ఈ విధంగా ఒక కాంపౌండ్ ఇచ్చినప్పుడు మనం ప్రైమరీ హైడ్రోజన్స్ అన్ని, సెకండరీ హైడ్రోజన్స్ అన్ని ఇలా రాసుకుంటాం. ఒక క్వశ్చన్ చేద్దాం దీని మీద. Question: write the ratio of 1 degree, 2 degree, 3 degree and 4 degree carbon atoms and 1 degree, 2 degree, 3 degree and 4 degree hydrogen atoms in the given compound. కాంపౌండ్ ఇచ్చాడు. ఈ కాంపౌండ్లో ఫస్ట్ కార్బన్ ఐటమ్స్ రేషియో కనుక్కుందాం, తర్వాత హైడ్రోజన్ ఐటమ్ రేషియో కనుక్కుందాం. చూడండి చూడండి ఫస్ట్ హైబ్రిడేషన్ ఐడెంటిఫై చేయడము. మనకి వాట్ ఇస్ ద హైబ్రిడేషన్ ఆఫ్ దిస్ కార్బన్, సారీ ప్రైమరీ కార్బన్. సో సరౌండింగ్ ఒకటి 1 కార్బన్ 1 డిగ్రీ, దిస్ ఈస్ 3 డిగ్రీ, దిస్ ఈస్ 1 డిగ్రీ, 1 2 3 3 డిగ్రీ, 1 degree, 2 degree, 4 degree, 1 degree, 1 degree, 2 degree, 1 degree. So here 1 degree, 2 degree, 3 degree, 4 degree carbons. So how many carbon atoms? 1 degree, 1 2 3 4 5 6. 2 degree, 1 2. 3 degree, 1 2. 4 degree,
1. Any simplification is possible, right? No simplification అంతే వస్తుందమ్మా. కాబట్టి వాట్ ఈస్ ద 1 degree, 2 degree, 3 degree, 4 degree రేషియో 6:2:2:1. సో మన హైడ్రోజన్ యాటమ్స్లో హైడ్రోజన్ యాటమ్స్ మన హైడ్రోజన్ యాటమ్స్ ఏం చెప్పుకున్నాం? హైడ్రోజన్ యాటమ్స్ 1 degree, 2 degree, 3 degree, 4 degree. సో ఇక్కడ 1 degree కార్బన్స్ ఎన్ని ఉన్నాయరా? 6 ఉన్నాయి. 6 ఒక కార్బన్ దగ్గర ఎన్ని ఉంటాయి? 3 అని చెప్పుకున్నాం. 6 × 3. 2 degree కార్బన్స్ 2 ఉండి ఎన్ని ఉంటాయి అని చెప్పుకున్నాము? 2. 3 degree కార్బన్ 2 ఎన్ని ఉంటాయి అని చెప్పుకున్నాం? 2. 4 degree కార్బన్ 1 ఉందిరా ఎన్ని ఉంటాయి? 0. 6:3 18 4 2 0. సో 18:4:2:9 సింప్లిఫికేషన్ చేసుకుంటే ఏమొస్తుంది? 9:2 ఓకేనా? సో ఈ విధంగా ఒక కాంపౌండ్ ఇచ్చినప్పుడు ప్రైమరీ హైడ్రోజన్స్, సెకండరీ హైడ్రోజన్స్, టెర్షియరీ హైడ్రో రేషియో కనుక్కునే ఇలా అదే 1 degree, 2 degree, 3 degree కార్బన్ కనుక్కుంటే ఈ విధంగా కనుక్కోవాలి. సో ఇది మనకి క్లాసిఫికేషన్స్ ఆఫ్ కార్బన్ యాటమ్స్ అండ్ హైడ్రోజన్ యాటమ్స్. సో నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్, టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ నామిక్లేచర్స్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇప్పుడు వరకు చెప్పిన వరకు క్లాస్ నోట్స్ నేను లింక్ పంపిస్తానమ్మా, PDF పంపిస్తాను. ఓకేనా? చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, బాయ్.